సంక్రాంతి పండగకు వస్తుంది. ఆ పాటలో పడిన ప్రతి పదం కూడా ఫెస్టివల్ జాయ్ని ఎంజాయ్ చేసే విధంగా ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కొన్ని ఉంటాయి, అవి అయితే అల్టిమేట్ అనమాట. సో ఆల్రెడీ థియేటర్లకి వెళ్ళడానికి జనాలు అయితే ప్రిపేర్ అయి ఉన్నారు అని చెప్పి సాంగ్స్ క్రియేట్ చేస్తున్నటువంటి వ్యూస్ని చూస్తే అర్థమవుతుంది. సార్ మనమంతా ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న మూమెంట్ వచ్చేసింది. మనశంకర వరప్రసాద్ గారి నుంచి ఒకే స్క్రీన్ మీద వాళ్ళిద్దరిని చూడడం చాలా ఆనందంగా ఉంది. ఫ్యాన్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సాంగ్ రిలీజ్ అయింది కాబట్టి ఏంటి సార్ ఫీడ్‌బ్యాక్? సాంగ్ బాగుంది. దానికి పెట్టిన పేరుకి జస్టిఫికేషన్ ఇచ్చారు. మెగా విక్టరీ మాస్ సాంగ్ అని చెప్పేసి పేరు పెట్టి రిలీజ్ చేశారు. నిజంగా అది మెగా విక్టరీ మాస్ సాంగ్లానే ఉంది. ఒక ఇద్దరు పెద్ద హీరోలని దాదాపు 40 సంవత్సరాల నుంచి స్క్రీన్ పైన వెండి తెర పైన చూస్తున్నటువంటి ఇద్దరు స్టార్స్ని ఒకే ఫ్రేమ్లో చూడటం అనేది చాలా అందంగా ఉంది. అది కాకుండా ఇది సంక్రాంతి పండగకు వస్తుంది. ఆ పాటలో పడిన ప్రతి పదం కూడా ఫెస్టివల్ జాయ్ని ఎంజాయ్ చేసే విధంగా ఉన్నాయి. కరెక్ట్గా సంక్రాంతికి ఏం కావాలో అదే ఆయన కుక్ చేశాడు అనిల్ రావుపూడి అనే అర్థం వచ్చేలాగా పాట కూడా ఉందన్నమాట. పాట రాసింది కాసార్ల శ్యామ్ గారు, మ్యూజిక్ అందరికీ తెలిసిందే బీమ్స్. అయితే ఇది ఇద్దరికి కొరియోగ్రఫీ చేసింది, సింపుల్ హుక్ స్టెప్స్ చేసింది విజయ్ పొలాకి. అతనే చేశాడు ఈ సాంగ్ కూడా. ఇది కూడా పర్ఫెక్ట్గా యాప్ట్ ఉంది. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి 25 సంక్రాంతి, లాస్ట్ ఇయర్ అంటే ఈ ఇయర్ సంక్రాంతికి 25లో రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్న సినిమాలో బ్లాక్ బాస్టర్ పొంగల్ సాంగ్ ఒకటి వచ్చింది. కరెక్ట్గా పొంగల్ని టార్గెట్ చేస్తూ వచ్చిన సాంగ్ అనమాట. వెంకటేష్ గారు పాడారు ఆ పాట. అది ఎంత ఎనర్జీతో ఉందో ఈ పాట కూడా అంతే ఎనర్జీతో ఉంది. ఆ ఎనర్జీ డబుల్ అయిందా అనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు సూపర్ స్టార్స్ని మనం ఆ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఒకరికి అసమస్య విషయం కాదు, ఒకరికి 70 ఒకళ్ళు 65 స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు సమీర్ రెడ్డి గారు చాలా బాగా కెమెరా వర్క్ చాలా బాగుంది. ఇద్దరు కూడా చాలా అందంగా కనపడుతున్నారు, ఇద్దరు ఫిట్గా ఉన్నారు. అదే కాకుండా ఇందాక ప్రెస్ మీట్లో అనిల్ గారు చెప్పారు, చిరంజీవి గారికి నేను చెప్పాను ప్రతిరోజు వెళ్ళి దిష్టి తీయించుకోమని చెప్పేసి రోజు చెప్పేవాడిని నేను, చరణ్కి అన్నయ్యలా ఉన్నారని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది. ఇది అయితే పీక్ లెవెల్ అమ్మ. పాట అయితే 3 నిమిషాల 15 సెకండ్లు ఉంది. థియేటర్లు అయితే ఊగిపోతే నాకు తెలుసు. కాకపోతే ఈ సినిమాకి సంబంధించి వెంకటేష్ గారి పాట ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది ఒక డిబేట్ జరుగుతుంది. దానికి కూడా సూచాయిగా చెప్పకుండా అనిల్ గారు చిన్న క్లారిఫికేషన్ ఇచ్చిన జరిగింది. లాస్ట్ 25-30 నిమిషాలు ఏదైతే ఉందో ఆ థియేటర్లు ఊగిపోతాయి వెంకటేష్ గారి ఎంట్రీ దగ్గర నుంచి అని చెప్పారు. సో వెంకటేష్ గారు ఎప్పుడు సినిమాలో క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది, దాని తర్వాత ఆ క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత ఈ పాట ప్లేస్మెంట్ ఉంటుంది. మనకి ఎగ్జాక్ట్గా సంక్రాంతికి వస్తున్నాలో క్లైమాక్స్ ఫైట్కి ముందు బ్లాక్ బస్టర్ పొంగల్ పాట పడింది. ఆ సినిమాని ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళింది ఆ సాంగ్. ఇదే తరహాల ఫార్ములాని ఈయన ఇక్కడ కూడా అప్లై చేశారు. అదే తరహాలో లాస్ట్లో వచ్చేటువంటి ఈ సాంగ్ అయితే థియేటర్లో ఒక ఊపు ఊపుతుంది. అదే కాకుండా వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కొన్ని ఉంటాయి, అవి అయితే అల్టిమేట్ అనమాట. వాళ్ళిద్దరూ అసలు ఎక్కడ ఏంటి క్యారెక్టర్లు ఎక్కడ కలుస్తాయి, మళ్ళీ ఇక్కడ ఎందుకు కలిశాయి, వాళ్ళ దాని ఏమంటారు గతం ఏంటి, ఇవన్నీ చాలా లాజిక్లతో కూడుకున్న కథ అనమాట. దాంట్లో ఆయన బ్లెండ్ చేసిన విధానం చాలా బాగుంది. ఎంటర్టైన్మెంట్ బేస్ మీద వెళ్తున్నారు. ఎంటర్టైన్మెంట్ని 100% న్యాయం చేయగలిగినటువంటి ఇద్దరు స్టార్స్. అనిల్ రావుపూడి చేతిలో పడితే ఎలా ఉంటుంది అనేది థియేటర్లో అయితే వాళ్ళు మొన్నటి వరకు సెట్లో అయితే మేము ప్రతిరోజు పండగలా ఉంది మా సెట్లో అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. అది ఆ ఇంపాక్ట్ స్క్రీన్ మీద కనిపించే విధంగా కనపడుతుంది. ఈయన ఎప్పుడు కూడా అనిల్ రావుపూడి గారి సినిమాలు లెంగ్తీ సినిమాలు ఉండవు. నాకు తెలిసి సంక్రాంతికి వస్తున్నాం కూడా 2 గంటల 24 నిమిషాలు అనుకుంటా. 2 గంటల 24, 2 గంటల 22 నిమిషాలే. అదే తరహాలో ఉంటుంది ఈ సినిమా కూడా. ఉంటే ఇంకొక 10 నిమిషాలు ఎక్స్ట్రా ఉంటుంది అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు డ్యూరేషన్ గురించి. సో పండక్కి పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసిన సినిమా అయితే వస్తుంది. దీనికి ముందు రాజాసాబ్ వస్తుంది 4 రోజులు తర్వాత దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పి మాట్లాడుతున్నారు. బట్ ఈ సెలబ్రేషన్ ఏ రేంజ్లో ఉంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. బట్ ఇక్కడ చూసుకుంటే నెంబర్ ఆఫ్ సినిమాస్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ సినిమాలో సెకండ్ రిలీజ్ ఇది ఉంది. సో ఆడియన్స్ ఏ రేంజ్లో పట్టం కడతారు ఈ సినిమాకి అనేది వేసి చూడాల్సిన సందర్భం ఉంది. అదే కాకుండా ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా చిరంజీవి గారితో వర్క్ చేయాలని ఉంటుంది. అనిల్ రావుపూడి కూడా చాలా సందర్భాల్లో చెప్పాడు, చిరంజీవి గారితో వర్క్ చేయాలని కళ తీరింది నాకు అని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది. ఇది ఏదైతే షూటింగ్ అనుకున్నారో ఆ షూటింగ్ అనుకున్న రోజుల్లో కంప్లీట్ చేశారు.
ప్రతిరోజు కూడా నయనతార గారిని ఆయన మనం రిలీజ్ దగ్గర నుంచి కూడా నయనతార గారిని ఎలా ప్రొజెక్ట్ చేయాలో అనిల్ గారికి తెలిసినట్టుగా ఎవరు తెలియదేమో అన్న రేంజ్లో ఆయన ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఆవిడ క్యారెక్టర్ చాలా కీ రోల్ పోషిస్తుంది ఈ సినిమాలో. చిరంజీవి గారు ప్లస్ నయనతార కెమిస్ట్రీ అనేది హైలైట్గా ఉంటుంది సినిమాలో అనేది మనకు చూస్తున్న 2 పాటలు రిలీజ్ అయినాయి 2 పాటలు అవి కూడా మిలియన్స్లో వెళ్ళిపోవడం జరిగింది. మిసాల పిల్ల అయితే 100 మిలియన్, సురేఖ పాట అయితే 30 మిలియన్ ప్లస్ వెళ్ళింది. సో ఆల్రెడీ థియేటర్లకి వెళ్ళడానికి జనాలు అయితే ప్రిపేర్ అయి ఉన్నారు అని చెప్పి సాంగ్స్ క్రియేట్ చేస్తున్నటువంటి వ్యూస్ని చూస్తే అర్థమవుతుంది. చూద్దాం, ఇంకా ఇది పాటే రిలీజ్ అయింది, ఇది 3వ పాట. బట్ ఇంకా ట్రైలర్ రిలీజ్ అయితే ఇంకెలా ఉంటుంది ఇంపాక్ట్ అనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు మనకి హార్డ్లీ ఒక 12 డేస్ అంతే, 12 to 13 డేస్ ఉంది. ఈ 13 డేస్లో సినిమా అయితే చూడబోతున్నారు. తెలుగు ఇండస్ట్రీకి ఉన్నటువంటి 4 మూల స్తంభాల్లో 2 మూల స్తంభాలు కలిసి చేస్తున్నాయి. అది ఎంజాయ్ చేయడానికి అయితే ప్రతి ఒక్కళ్ళు వెళ్తారు. అది అనిల్ రావుపూడి గారికి దక్కింది. మనం ఆయన చూసాము, ఆయన సినిమా కొబ్బరికాయ కొట్ట ముందే ఆయన ప్రమోషన్ స్టార్ట్ చేశాడు. ఇంక 10 రోజులు ఏం ప్రమోషన్ చేస్తారు, ఎలా ప్రమోషన్ చేస్తారని మనం చూడాలి. వీడియోలు చాలా చూస్తున్నాం. విజయవాడ వెళ్ళారు ఆయన, ఏదో పిండి వంటలు చేస్తున్నారు, సంక్రాంతి పండుగకి పిండి వంటలు అనుకుంటా, సెలబ్రేషన్స్ అనుకుంటా, రకరకాల చేస్తున్నారు. ఆయన కాలేజీకి వెళ్ళారు. సో ప్రమోషన్కి అయితే ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రాణం పెట్టేశారు. రిలీజే కాదు, రిలీజ్ తర్వాత కూడా ప్రమోషన్ ఆపరు ఆయన. చూద్దాం సినిమా అనేది ఏ రకంగా తీసుకెళ్తారు. అది సంక్రాంతికి వస్తున్న సినిమా అయితే 50 కోట్ల బడ్జెట్, దాదాపు 300 కోట్ల పైన చిల్కు కలెక్షన్స్ రావడం జరిగింది. బట్ దీనికి ఏ రకమైన కలెక్షన్స్ వస్తాయి ఏంటి అనేది డిస్ట్రిబ్యూటర్లు, కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు హ్యాపీగా ఉంటే అది పెద్ద హిట్ కింద లెక్క అనమాట. చూద్దాం.